సభాధ్యక్షులు మన ఎంపీపీ గారైన పద్మగీత గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన తెలుగుదేశం సీనియర్ నాయకులకు, మన సర్పంచ్ గారైన అంజీ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మన సీనియర్ నాయకులకు, ముఖ్యంగా మన తల్లిమడగల పంచాయతీ గ్రామ పెద్దలకు, ముద్దపకుంట్ల గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మా మహిళా సోదరీమణులకు, యువతకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కనగనపల్లి మండలం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరము యుద్ధానికి సిద్ధమేనా? మా ఆడవాళ్ళందరూ సిద్ధమని ఎత్తుకున్నారు, కానీ మగవాళ్ళు ఎవరు ఎక్కలేదు. సిద్ధంగా ఉన్నాం కదా. ఈ రోజు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు దాకా ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. రాత్రి పౌలు కష్టపడి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి అందరినీ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయమని మీరందరూ కూడా అడగాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మనం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ప్రతి గ్రామంలో డెవలప్ చేసి మీకు అందరికీ కూడా తెలుసు. ఇంకా చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా అవన్నీ మన గ్రామాలు తిరిగినప్పుడు నోట్ చేసుకొని వస్తే తప్పకుండా వచ్చే మన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం. మనకి ఈ గ్రామం అంటేనే మీ అన్న పరిటాల రవి అన్న రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు శ్రీరామ్ బాబు రాజకీయాల్లోకి వచ్చేంత వరకు మన ఈ పంచాయతీలోనే మనం మొదలు కూడా పెట్టే విషయం కూడా గుర్తించాల. మీ అందరి ఆశీస్సులకే కుటుంబ సభ్యులందరం మీ ముందుకు కూడా మేము వచ్చినాం. మీ అందరి ఆశీస్సులు మీ అన్న రవి అన్న కూడా చాలా ఘనంగా ఇచ్చారు. దాంట్లో భాగంగా అన్నయ్య లేకపోయినా మీ వదినగా, మీ ఆడబిడ్డగా, మీ అక్కగా నన్ను కూడా భావించి దాదాపు 14 సంవత్సరాలు ఏ ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా నన్ను కాపాడుకున్న, మా కుటుంబాన్ని కాపాడుకున్న ప్రజలు ఎవరంటే మా రాష్ట్ర నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం ప్రజలని. ఎక్కడ పోయినా మా ప్రాణాలు ఉన్నంతసేపు ఎప్పుడు ఈ రెండు నియోజకవర్గం ప్రజల్ని మేము మరోమో అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు 2019 ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవి కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దొంగ ఓట్లు సృష్టించి ఆ దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచనతో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఉండేంత కూడా దోచుకోవాలనే ఆలోచనతోనే ఆ విధంగా కూడా వాళ్ళు చేసిన విషయం మీరు అందరూ కూడా ఆలోచన చేయాల. కానీ మన నాయకులు చంద్రన్న అన్ని కూడా ఆలోచన చేసి ఎక్కడెక్కడ దొంగ ఓట్లు సృష్టించారో అవన్నీ కూడా బయటకు తీశారు. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీగా కూడా మనం గెలవబోతున్నాం. చంద్రన్న గెలిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రన్న గెలిస్తే పోలవరం ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతాయి. చంద్రన్న గెలిస్తే అమరావతి అభివృద్ధి జరుగుతుంది. చంద్రన్న గెలిస్తే ఇక్కడుండే మన కియా పరిశ్రమ లాంటివి ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు మన చంద్రన్నను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనకు బలహీన వర్గాలకి చాలా వరకు కార్పొరేషన్ చైర్మన్ కూడా పెట్టి ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా లోన్లు కూడా ఇప్పించి ఆ కుటుంబాలు కూడా పోషించాలనే ఆలోచనతో సార్ కూడా మనకు ముందడుగేశారు. దాంట్లో భాగంగా చాలా మంది మన రైతులు ఉన్నాం. రైతులకు అందరికీ కూడా రుణమాఫీ 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు కూడా మనం చేశాం. అదేవిధంగా మా మహిళా సోదరులు అన్నారు చంద్రన్న పసుపు కుంకం మన అన్న చంద్రన్న మనకి ఇచ్చారనే విషయం కూడా మా మహిళా సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విడత ఇచ్చాం, సెకండ్ విడత ఇచ్చాం, 3వ విడత కూడా ఉగాది కానుకగా మా మహిళా సోదరి మహిళలందరికీ మన అన్న పెద్దన్న అందజేస్తున్నారు. ఈ రోజు పెన్షన్ చూస్తే కేవలం 200 రూపాయలు ఉండింది 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు ఉండింది 2000 రూపాయలు చేశాం. దాంట్లో భాగంగా ఎస్సీలు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మన అన్న చంద్రన్న గుర్తించి ఈ రోజు ఎస్సీలు కూడా డబ్బు కళాకారుల కింద గుర్తించి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన అన్న చంద్రన్న కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కటి దాదాపు 14 రకాల పెన్షన్లు ఈ రోజు మనకు అందరికీ కూడా అందజేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఏది ఏమైనా మన ప్రభుత్వం
యూత్ కూడా ఆలోచన చేయాలా. ఈ రోజు నిరుద్యోగ వృత్తి పక్క రాష్ట్రంలో చూస్తే ₹1 పసుపు కాదు కదా, రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. లోడ్ బడ్జెట్ లో ఉన్న మన అన్న చంద్రన్న అన్ని రకాలుగా ఈ రోజు అభివృద్ధి చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా చాలా అభివృద్ధి జరిగింది. ఇదే గ్రామంలో మనకి వచ్చినప్పుడు అన్నయ్య ఇన్నప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు, మాకు గుర్తగా మాకు గుడి కట్టించాలక్క అంటే గుడి కూడా ఈడ మీ అన్న పరిటాల రవి అన్న ఆశయం కాబట్టి ఇక్కడ కూడా మనం గుడి కట్టిస్తున్నాం. ఆ విధంగా ఈ రోజుకనే గుడి పూర్తి అయితే ఈ రోజు అక్కడే కొబ్బరికాయ కొట్టాలనుకున్నాం, కానీ ఈ రోజు మనం పూర్తి కూడా కాలేదు కాబట్టి కడపమాను కూడా ఈ రోజు పెట్టింది కూడా జరిగింది. ఆ విధంగా రకరకాలుగా అభివృద్ధి అయితే మనం చేశాం. మా కుటుంబాన్ని కూడా మీరు కాపాడారు. అదే కాకుండా ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, నా అన్నయ్యని కాపాడుకున్నారు, మీ అక్కయ్య కుటుంబం కాపాడుకున్నారు, ఈ రోజు శ్రీరామ్ బాబుని కూడా మీరు కాపాడుకోవాలని శ్రీరామ్ బాబుకు ఉండాలని దేవుని కూడా ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను కాపాడుకున్నా. 14 సంవత్సరాలు మన అన్న చంద్రన్న వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా గొప్పగా మన కుటుంబాలు కూడా కాపాడారు. ఇంతకుముందే రామంజీ మాట్లాడారు, మా నాన్న నా కళ్ళ ముందే చంపేశారని రామంజీ బాబు కూడా రామంజీ చెప్పారు. అలాంటి కోవరాల కృష్ణ చనిపోయారు, మన పరిటాల రవి అన్న చనిపోయారు. అందరూ కూడా చిన్న బిడ్డలే, కానీ వాళ్ళ భుజ స్పందాల మీద కూడా వేసుకొని ఇన్ని రోజులు మీరు కాపాడుకున్న ప్రజలు ఎవరంటే మా దానికని మీ అందరూ ఆశీస్సులు కోరడానికి అమ్మగా మీ ముందుకు కూడా వచ్చానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ నెల 11వ తారీఖు ఎలక్షన్ మీరందరూ కూడా కలిసి మంచి మెజార్టీతో కూడా గెలిపియాల. ఎవ్వరు కూడా నిద్ర పోకూడదు, సమయం కూడా లేదు మిత్రమా అన్నట్లు కూడా మీరు ప్రతి ఇంటికి బొట్టబెట్టి మంచి మెజార్టీతో గెలిపియాలి. 15,000, 1,500, 8,000 కాదు, దానికి డబల్ కూడా తెచ్చుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ కూడా పక్కా పెట్టి మీ కుటుంబంలో మీ మనవడు, మీ కొడుకు, మీ తమ్ముళ్లాగా మీరు భావించి మనమందరం కూడా కలిసి పని చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.